ఓం నమ శివాయ. బసవ పురాణం 12వ భాగము. సిద్ధరాముడు కైలాసమునకు పోవుటైలా ఉండగా సొన్నలిపురంలో ఉన్న శివయోగి సిద్ధరాముణ్ణి ఆయన భక్తులు ఒకనాడు, గురువర్య, బసవడనేవారు ఇక్కడ భూలోకంలోనూ అక్కడ కైలాసంలోనూ కూడా ఉన్నాడని వింటున్నాము, అదెలా సాధ్యమని ప్రశ్నించారు. అది విని సిద్ధరామయ్య, ఆ సంగతి నేనిప్పుడు యోగ మార్గంలో కైలాసానికి పోయి విచారించి వస్తానని చెప్పి సిద్ధరామయ్య కైలాసం పోయాడు. అక్కడ ప్రమథ గణ పరివేష్టితుడైన పరమేశ్వరుని చూసి సిద్ధరామయ్య శరణు చేసి స్తుతించి భక్తులు తన్ను అడిగిన సందేహాన్ని పరమేశ్వరుణ్ణి అడిగాడు. అప్పుడు శివుడు నవ్వి, సిద్ధయ్య, బసవనికి ఈ లోకం ఆ లోకమని లేదు, అన్ని లోకాలలోనూ ఉంటాడు. ప్రమథలలో ఉంటాడు, సద్భక్తులలో ఉంటాడు, గురుచరలింగములలో ఉంటాడు. అంతెందుకు, ఇప్పుడిక్కడ నా హృదయంలో కూడా ఉన్నాడు చూడమని శివుడు తన హృదయం ఇప్పి చూపేసరికి అక్కడ పద్మాసనుడై బసవన్న పరమేశ్వరుని హృదయ పద్మంలో కూర్చొని ఉన్న దృశ్యం కనిపించింది. అది చూసి సిద్ధరామయ్య నివ్వెరపోయాడు. దేవతలు ప్రమతులు సాష్టాంగ నమస్కారాలు చేశారు. అప్పుడు శివుడు పార్వతితో, చూసావా దేవి, నా హృదయంలో బసవన్ని అంటే నేనే బసవన్నని అర్థం. శిలాదునికి నేనే వృషభేంద్ర రూపంలో నాడు పుట్టాను. నేడు భక్త హితార్థమై బసవడనే పేరుతో నేనే భూలోకంలో ఉన్నాను. నేను లోకాధిపతిని. బసవన్న లోకపావనుడు, కారణలోక సంహారిని నేను, కారణలోకోపకారి బసవడు. నేను భక్తవత్సలుణ్ణి, భక్త రత్నములకు నిధి బసవన్న. భక్తైక దేవుడను నేను, భక్తజన ప్రాణి ఇతడు. నేను ముక్తికి రాజును, బసవన్న భక్తికి రాజు. నేను లింగ పట్టబద్ధుణ్ణి, బసవన్న భక్తి పట్టబద్ధుడు. నేను ఆచరలింగాన్ని, అతడు చరలింగం. నా పరుశంభుడు, బసవని పేరు ద్వితీయ శంభుడు. నా పేరు శంభుడు, బసవని పేరు ద్వితీయ శంభుడు. నన్ను స్థిరభక్తితో కొలిస్తేనే కానీ ముక్తి లేదు, కానీ ధరలో బసవన్ని తలిస్తేనే ముక్తి. భక్తులు నా కొరకు తమ ప్రాణదేహార్థాలు ఇస్తూ ఉంటారు, కానీ బసవన్న భక్తుల కొరకు తన ప్రాణదేహార్థాలు ఇస్తూ ఉంటాడు. ఎవడు బసవ అనే 3 అక్షరాలు కల మంత్రం ఉచ్చరిస్తుంటాడో అతని ముఖముందే నేను ప్రమద గణము నిరంతరం చలిస్తూ ఉంటాము అని పరమేశ్వరుడు తన హృదయస్థుడైన బసవన్నను చూసి, బసవన్న, ఎలా ఉంది భూలోక వాసం అని ప్రశ్నించాడు. ఏమని చెప్పను ప్రభు అన్నాడు బసవన్న. భూమి మీద భక్తులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు శివుడు. లేదు ప్రభు, నేనొక్కనే భక్తుణ్ణి అన్నాడు బసవన్న. అదేమిటి, భూమిపైనున్న శివశరణులు భక్తులు కారా అని ప్రశ్నించాడు పరమేశ్వరుడు. కాదు ప్రభు, వారు భక్తులు కారు, వారంతా సాక్షాత్తు నీవే. ప్రతి శివ శరణుని రూపంలోనూ నీవే నాకు కనబడుతున్నావు. అందుకని భూమి మొత్తం శివమయమై ఉంది. ఆ సమస్త శివగణాన్ని అర్చించవలసిన భక్తుణ్ణి నేనే అన్నాడు బసవన్న. అది విని సమస్త దేవతలు హర్షధ్వానాలు చేశారు. సిద్ధరామయ్య యోగ మార్గంలో తిరిగి భూలోకానికి వచ్చి కైలాసంలో తాను విన్న ఈ మాటలన్నీ భక్తుడు చెప్పాడు. ఒకనాడు ఒక శివశరణు బసవన్న వద్దకు వచ్చి, బసవ, నాకు నీ సమస్త ధనం కావాలి అని అడిగాడు. బసవన్న చిరునవ్వి నవ్వి ధనపు పెట్టెలను ఉన్నవి ఉన్నట్లు మొత్తం భక్తునికి స్వాధీనం చేశాడు. అది చూసి కొందరు బిజ్జలనికి చెప్పారు. రాజు కోపించి బసవన్నని పిలిపించి, బసవ, ఏమిటి పని? ప్రభుత్వ ధనం జాగ్రత్త పరుస్తావని నీకు ప్రధానమంత్రిత్వం ఇస్తే దానినంతా దుర్వినియోగం చేశావా? చాలు చాలు, మా డబ్బంతా మాకు లెక్క చూపమని గద్దించాడు. అప్పుడు బసవన్న రాజుతో, ప్రభు, నాకు నీ ధనాగారంలోని డబ్బుతో పని లేదయ్యా. శివభక్తి నాకు కల్పదరువు, గురుభక్తి నాకు కాంచన పర్వతం, శివభక్తి నాకు చింతామణి, గురుభక్తి నాకు కామధేనువు. భక్తుడు పరధనానికి ఆశపడతాడా? సింహం ఎక్కడైనా గడ్డి మేస్తుందా? పాలసముద్రంలో తిరిగే రాజహంస గోతులలో నీళ్లు తాగుతుందా? మామిడి రసాలు కొరిగే చిలుక బూరుగు పండ్లను తింటుందా? వెన్నెల తినే చకోరం చీకటిని ఆశిస్తుందా? పద్మ పరిమళాలలో విహరించే మధుపం బొబ్బిలి పూలను తాకుతుందా? రాజా, దిగ్గజపు కొదుమ పొందిపోయే బాటలో పోదు. ధనంతో నాకు పని లేనే లేదు. భక్తుల ధనమే నా ధనం. నేను భక్తులకిచ్చింది వారి ధనమే, వారి సొమ్ము తిరిగి వారికే చెందింది. కావాలంటే మీరు ధనాగారంలోని మూటలు విప్పి లెక్కలు చూసుకోండి అన్నాడు. మరుక్షణమే ధనాగారపు తాళాలు తీసి ధనాన్ని బిజ్జలని ముందు పెట్టి లెక్క పెట్టేసరికి అందులో